అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటో ఏమో నాకే ఎందుకు ఇలా అవుతుంది, నాకేమీ అర్థం కావటం లేదు. అందరూ బాగున్నారు, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని అంటూ ఉంటారు. కష్టం వస్తే దుఃఖించడం, సుఖం వస్తే సంతోషించడం, ఇది కాదు జీవితం. కష్ట సుఖాలను సమానంగా చూస్తేనే ఎలాంటి బాధ ఉండదండి. మన జీవితంలో ఏది జరిగినా మన మంచికే అని అనుకోవాలట. మరి ఎందుకు అలా అనుకోవాలి అనే విషయాన్ని గురించి ఓ కథ రూపంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోకు లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథలోకి వెళ్ళిపోదామండి. ఓ వ్యక్తి తన సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి 10 సంవత్సరాల నుండి సంవత్సరానికి 1 లక్ష చొప్పున జమ చేసుకుంటున్నాడు. తన పిల్లల్ని, భార్యని, ఇంటి బాధ్యతలన్నీ సక్రమంగా చూసుకుంటూనే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు అలా బ్యాంకులో దాచుకున్నాడు. ఇక తను ఇల్లు ప్రారంభిద్దామని బ్యాంకులోకి వెళ్లి బ్యాంకులో 10 లక్షల రూపాయలు డబ్బు డ్రా చేసుకుని వస్తుండగా ఎక్కడి నుండి చూశారో ఏమో తెలియదు కానీ 4 దొంగలు అతన్ని ఫాలో అవుతూ మార్గ మధ్యంలో అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్న 10 లక్షల రూపాయలు అతని బండిని కూడా తీసుకుని వెళ్లిపోయారు. ఇక ఆ వ్యక్తి లబోదిబో మొత్తుకుంటున్నాడు. ఏమీ దిక్కు తోచక అలా పిచ్చివాడిలా నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ మార్గ మధ్యంలోనే ఒక చెట్టు కింద ఒక సాధువు కూర్చున్నాడు. ఆ సాధువు ఈ వ్యక్తిని చూసి, ఏంటి నాయన అంత విచారంగా ఉన్నావు, ఏం జరిగింది అని అడుగుతాడు. దాంతో ఆ వ్యక్తి ఆ సాధువు దగ్గర ఆగి, గురువుగారు, నేను నా కష్టార్జితము 10 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకుందామని బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేసుకుని వస్తుంటే నా కష్టార్జితాన్నంతా 10 లక్షల రూపాయలు దొంగలు దోచుకెళ్లారు. ఇక నా జీవితం నాశనమైపోయింది. నా పిల్లలకి నేను ఎలా నా ముఖం చూపించుకోవాలి? నా సొంతింటి కళ చెదిరిపోయింది గురువుగారు. ఇక నాకు శూన్యమే కనిపిస్తుంది. నా జీవితంలో చాలా కోల్పోయాను, ఎంతో నష్టపోయాను గురువుగారు అని లబోదిబో మొత్తుకుంటూ ఉంటాడు ఆ వ్యక్తి. అప్పుడు ఆ సాధువు ఆ వ్యక్తి చెప్పిందంతా నిదానంగా విని, నాయన విచారించకు, అంతా నీ మంచికి అనుకో అని అంటాడు. ఏంటి గురువుగారు, నా సర్వస్వాన్ని కోల్పోయాను, నా సొంతింటి కళ చెదిరిపోయింది, నా సర్వస్వము నేను దాచుకున్న డబ్బంతా దొంగలు దోచుకుంటే అంతా నీ మంచికి అని ఎలా అనగలుగుతున్నారు అని ఆ వ్యక్తి ఆ సాధువును అడుగుతాడు. విచారించకు నాయన, అంతా మన మంచికే అనుకో, ఏది జరిగినా మన మంచికే. కొంత సానుకూలంగా ఉండి నేను ఒక కథ చెప్తాను విను నాయన, ఆ తర్వాత నీ సమస్యకు పరిష్కారం ఆలోచిద్దాం అని సాధువు కథను ప్రారంభిస్తాడు. ఒకానొకప్పుడు ఒక ఊరిలో భయంకరమైన తుఫాను. ఆ తుఫాను వలన వరద ఆ ఊరిని ముంచేసింది. ఇక ఆ ఊరి ప్రజలంతా వరదలో మునిగిపోయారు. కొంతమంది అదృష్టం ఉన్న వాళ్ళు బతికి బట్ట కట్టారు. ఇల్లు, వాకిలి, గొడ్డు, గోద, పొలం అన్ని వరదమయమయ్యాయి. ఆ ఊరిలో ఒక పేద రైతు ఉన్నాడు. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. అతనికి ఉన్న చిన్న ఇల్లు, 1 ఎకరం పొలము అన్ని నీటిలో మునిగిపోయాయి, వరదమయమైపోయాయి. అదృష్టవశాత్తు అతని ఫ్యామిలీ, అతని కుమారుడు, భార్య, అతను బ్రతికి ఒక ఒడ్డుకు చేరుకున్నారు. ఇక ఆ రైతు కొంత ధనాన్ని చాలా రోజుల నుండి దాచి ఆ ఇంట్లో పెట్టాడట. ఆ ధనం పోయింది, పొలము పోయింది, ఇల్లు పోయింది. ఇక ఇంకేమి మిగిలింది? మనకంతా నష్టం జరిగింది. ఇప్పుడు మనం ఎలా బతుకుతాము? తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు. ఇక మనం ఎలా బ్రతుకుతాము అని బోరున ఏడ్చేస్తాడు. అది విన్న అతని కుమారుడు, నాన్నగారు, కొంతమంది ప్రాణాలను కోల్పోయారు, కొన్ని కుటుంబాలు వాళ్ళ మనుషులను కోల్పోయారు. అదృష్టవశాత్తు మన ఫ్యామిలీ అందరము ఉన్నాము, అది చాలు నాన్నగారు, అంతా మన మంచికే అనుకో, బాధపడకు అంటాడు. ఏం మంచి జరిగిందిరా? ఇల్లు పోయింది, పొలము పోయింది, దాచుకున్న ధనము పోయింది, ఇంకా ఏం మంచి జరిగిందని అంతా మన మంచికే అంటున్నావు అని అంటాడు. బాధపడకండి నాన్నగారు, అంతా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే, విచారించకండి అంటాడు ఆ కుమారుడు. ఆ కుమారుడు పదే పదే అంతా మన మంచికే అన్న మాటలు విన్నా ఆ రైతుకి చాలా కోపం వస్తుంది. ఏంట్రా అంతా మన మంచికే అని అంటున్నావు, ఏం మంచి జరిగింది
అని చాలా కోపంతో కుమారుని వద్దకు పోయి 2 దెబ్బలు కొట్టి, నీ ముఖం నాకు చూపించకు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చాలా కోపంగా అంటాడు. దానితో ఆ పిల్లవాడు ఏడ్చుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కొంత సమయం తర్వాత అటు నుండి ఆ వరదలో నుంచి ఒక పడవ వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ రైతు భార్య అంటుంది, ఏంటండి మీ కోపంతో ఉన్న ఒక్క కుమారుణ్ణి దూరం చేశావు, ఇప్పుడు మన ప్రాణాలనైనా కాపాడుకుందాము, ఈ పడవలో వెళ్లి పక్కూరులో ఏదో చిన్న పని దొరికిన పని చేసుకుని బ్రతుకుదామండి, మన కుమారుడు ఎక్కడైనా క్షేమంగా ఉండి తిరిగి మనల్ని చేరుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను, ఇక రండి ఈ పడవలో ఎక్కి వెళ్ళిపోదాము అంటుంది. ఇక అంతా నష్టమే జరిగింది అని బాధపడుతూ అతను ఆ పడవ ఎక్కి భార్యతో సహా పొరుగురికి వెళ్తాడు. అక్కడ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని కాలం గడుపుకుంటారు. కొన్ని నెలల తర్వాత తిరిగి తన స్వగ్రామానికి చేరుకుంటాడు. అప్పుడు వచ్చి తన ఇల్లు చూడగా ఆ ఇల్లంతా కూలిపోయి పాడైపోయి ఉంటుంది. ఇక పొలం దగ్గరికి వెళ్తే పొలం కూడా పాడైపోయి ఉంటుంది. ఇక పాడైపోయిన ఆ ఇల్లుని చిన్న పూరి గుడిసె వేసుకుని రోజు పొలం పళ్ళకి వెళ్లి వస్తూ ఉంటాడు. కానీ అతనికి ఆ పొలము మళ్లీ సాగులోకి రావడానికి, తనకు తినడానికి తిండి గింజలు దొరకడానికి చాలా కాలం పట్టేటట్టుంది. అప్పటిలోపు వీళ్ళకి తిందామంటే తిండి కూడా కరువైపోయింది. జీవితం చాలా బరువైపోయింది. అప్పుడు ఒక రోజు రాత్రి సమయంలో అతను విచారిస్తున్నప్పుడు అతని భార్య చెప్తుంది, మనము నగరానికి వెళ్ళిపోదామండి, అక్కడ ఏదో చిన్న పని, మీరొక పని నేనొక పని చేసుకుంటూ ఉన్న కష్టాలన్నీ తీర్చుకొని బ్రతుకుదాము, ప్రస్తుతం మన ఊరిలో మనకు బ్రతుకు తెరువు లేదండి అని ఆమె తన భర్తకి సలహా ఇస్తుంది. అది విన్న ఆ రైతు, సరిగ్గానే ఉంది, నా భార్య బాగానే చెప్పింది అనుకుని మరునాడు పొద్దున్నే భార్య భర్తలు ఇద్దరు కలిసి నగరానికి చేరుకుంటారు. నగరంలో ఒక చిన్న గది అద్దెకి తీసుకొని రైతు అతని భార్య జీవనం కొనసాగిస్తున్నారు. రోజు పొద్దున్నే రైతు నగరానికి వెళ్లి అక్కడ ఏమైనా తనకి పని దొరుకుతుందో అని వెతుకుతూ ఉంటాడు. అలా రోజు వెతుకుతూనే ఉంటాడు. అలా ఒక రోజు 2 రోజులు, అలా వారం రోజులు గడిచిపోతాయి. రైతు చాలా విచారిస్తుంటాడు. రైతు భార్య ఒక రోజు అంటుంది, ఏమీ విచారించకండి, ఒక్క ప్రయత్నంతోనే ఏది మనకి లభించదు, మీరు ఏదైనా పని దొరికే వరకు మీ ప్రయత్నం కొనసాగించండి, ఇలా విచారించడం కంటే పని వెతకడం మంచిది కదా, ఏదో ఒక రోజు మనకు పని తప్పక లభిస్తుంది అని అతని భార్య చెప్తుంది. అతని భార్య చెప్పిన మాటలు తన మనసులో పెట్టుకుని మరునాడు ఉదయమే మళ్లీ నగరంలోకి పని వెతకడం కోసం వెళ్తాడు. అలా ఆ రోజంతా పని వెతుకుతూనే ఉంటాడు. అందరినీ అడుగుతాడు. కానీ ఏ ఒక్క చిన్న పని కూడా ఆ రైతుకు లభించలేదు. ఇక సాయంకాలం వేళ అయ్యింది. రైతు చాలా విచారంగా అలా నడుచుకుంటూ వస్తుంటాడు. అలా వస్తున్న దారిలో ఒక చెట్టు కింద ఒక సాధువు కనిపిస్తాడు. ఆ సాధువు ఆ రైతును పిలిచి, ఏంటి నాయనా చాలా విచారంగా ఉన్నావు, ఏమిటి నీ సమస్య అంటాడు. అప్పుడు ఆ రైతు ఏడ్చుకుంటూ ఆ సాధువుతో, మా ఊరిలో వరద మా ఊరినంతా ముంచేసింది, దానితో ఇల్లు వాకిలి గొడ్డు గోద అన్ని మునిగిపోయాయి, దాంతో ఇంకా అక్కడ బ్రతుకు తెరువు లేక మేము నగరానికి వచ్చాము. ఇంకా నేను ఎక్కువగా విచారించేది ఏంటంటే, నేను ఆ సమయంలో తీవ్రమైన కోపంలో ఉన్నందువల్ల నా కొడుకును కొట్టి బయటికి వెళ్ళిపోమన్నాను. ఆ సమయంలో నా కుమారుడు ఏడ్చుకుంటూ వెళ్లిపోయాడు. ఇప్పటి వరకు నా కుమారుని జాడ తెలియలేదు. అది నాకు చాలా బాధగా ఉంది గురువుగారు. నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ నగరానికి వస్తే పని దొరకట్లేదు. ఇల్లు పోయింది, వాకిలి పోయింది, పొలం పోయింది, దాచుకున్న ధనము పోయింది, ఉన్న కుమారుడు పోయాడు. ఇప్పుడు ఏదో తినడానికైనా ఏదైనా పని దొరుకుతుందని నగరానికి వస్తే ఇక్కడ పని కూడా లభించడం లేదు. ఇన్ని కష్టాలలో ఉన్నాను, ఇంకా ఏంటి నా పరిస్థితి అని చాలా బోరున ఏడుస్తుంటాడు. దానితో ఆ సాధువు ఈ రైతు చెప్పిన విషయాన్నంతా విని, అంతా నీ మంచికి నాయన, ఏమీ విచారించకు, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది అని అంటాడు. దానితో ఆ రైతుకు చాలా కోపం వస్తుంది. అంతా నా మంచికి అంటున్నావు, ఏం మంచి జరిగింది గురువు గారు, ఇంకా నాకు మంచి ఎక్కడ కనిపిస్తుంది, మీరు ఇలా అంటున్నారు అన్నప్పుడు ఆ సాధువు, కాలం సమాధానం చెప్తుంది నాయన, కష్టాలలో ఓపిక అవసరం అని చెప్పి ఆ సాధువు అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇక ఆ రైతు
ఏంటి అందరూ ఇలా అంటున్నారు, నా కుమారుడు అంతా నీ మంచికే నాన్నగారు అన్నారు, అలాగే నా భార్య కూడా అంతా మన మంచికేనండి అంది. ఇప్పుడు కనిపించిన ఈ సాధువు కూడా అంతా నా మంచికే అంటున్నాడు, ఏది నా మంచి, ఏం జరిగింది నాకు మంచి అని తనలో తానే బాధపడుకుంటూ ఇల్లు చేరుకుంటాడు. ఇక మరునాడు ఉదయమే రైతు నగరానికి వెళ్లి తన ప్రయత్నాన్ని మొదలు పెడతాడు. అలా రైతు అలా తిరుగుతూ పనిని వెతుకుతూ పోతూ ఉంటే ఒక చోట ఒక వ్యాపారి కనిపిస్తాడు. ఆ వ్యాపారిని రైతు అడుగుతాడు, నాకు ఒక చిన్న పని కావాలి అని. అప్పుడు ఆ వ్యాపారి, నా వద్ద పని ఉంది, చేరుతావా అని అడుగుతాడు. తప్పకుండానండి అని చెప్పి ఇంకా పనిలో చేరుతాడు. ఇక రోజు ఆ వ్యాపారి వద్ద పని చేసుకుంటూ ఇంటికి వచ్చి అలా భార్యతో అలా జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. అలా కొన్ని నెలలు గడిచాక ఆ వ్యాపారి, నాకు నా ఇంటి సమీపంలో కొద్ది దూరంలో ఇంకొక చిన్న ఇల్లు ఉంది, దానిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, నీవు నీ కుటుంబంతో వచ్చి ఆ ఇంట్లో ఉంటే నాకు అభ్యంతరం ఏమీ లేదు అని చెప్తాడు. అలా చెప్పగానే వ్యాపారి రైతు మరుసటి రోజు తన భార్యతో సహా తన కుటుంబాన్ని అక్కడ ఉన్న ఆ వ్యాపారి ఇంటిలోకి షిఫ్ట్ అయిపోతాడు. ఇలా తను చక్కగా పని చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ ఉన్న అప్పులన్నీ తీర్చుకొని చాలా సంతోషంగానే ఉంటారు. కానీ రాత్రి అయ్యేసరికి తన కుమారుడు గుర్తొచ్చి చాలా బాధపడుతూ ఉంటారు. ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ పోయాయి, కానీ మానసికంగా తన కొడుకు లేడన్న బాధ ఆ రైతుకు, తన భార్యకి చాలా బాధ ఉంది. అలా కొన్ని నెలలు గడిచాక ఒక రోజు రాత్రి వేళ ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపిస్తుంది. దానితో రైతు తన తలుపు గడియను తీసి చూడగానే ఒక యువకుడు కనిపిస్తాడు. ఆ యువకుడు చాలా ఖరీదైన బట్టలతో ఒక సంచి పట్టుకుని ఉంటాడు. ఎవరు నాయనా నువ్వు అని అడుగుతాడు. అప్పుడు ఆ యువకుడు, నాన్న మీరు నన్ను గుర్తుపట్టలేదా, నేను మీ కుమారుణ్ణి అని అంటాడు. నాయనా, నేను ఈ బట్టల్లో నిన్ను గుర్తించలేకపోయాను, ఇన్ని సంవత్సరాలు ఎక్కడ పోయినావు నాన్న, కోపంలో ఏదో మాట అంటారు తల్లిదండ్రులు, ఇలా వెళ్ళిపోతావా అని కొడుకును దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని బోరును ఏడ్చేస్తారు ఆ తల్లిదండ్రులు. ఇక ఆ కుమారుడు, ఏది జరిగినా మన మంచికి అన్నాను నాన్న, నేను ఆ రోజు మీరలా నన్ను కొట్టి వెళ్ళగొట్టాక నేను ఒక ఊరికి చేరుకొని అక్కడ ఒక పని దొరకపట్టుకున్నాను. ఆ పని కొన్ని నెలలు చేశాక ఆ వచ్చిన డబ్బుని నేను ఒక వ్యాపారం ప్రారంభించాను. ఆ వ్యాపారము చాలా అభివృద్ధి చెంది నా కింద ఇప్పుడు ఒక 100 మంది పనివాళ్ళు కూడా పనిచేస్తున్నారు. నగరంలో నేను ఒక మంచి ఇల్లు కూడా నిర్మించుకున్నాను నాన్న. ఇక మన ఇంటికి మిమ్మల్ని తీసుకెళ్దామని మన ఊరికి వెళ్ళాను, అక్కడ మీరు లేరు. ఇక అక్కడ ఉన్న వాళ్ళని మీ జాడ అడిగితే అక్కడ తెలిసిన వాళ్ళని అడుగుతూ వెతుక్కుంటూ చివరికి మీ జాడ తెలుసుకొని ఇక్కడికి వచ్చాను నాన్న. ఇక మనము మన ఇంటికి వెళ్ళిపోదాము, మన కష్టాలన్నీ తీరాయి, నేను ఆ రోజే చెప్పాను నాన్న, ఏది జరిగినా మన మంచికే అని వాళ్ళ కుమారుడు చాలా సేపు అలా మాట్లాడుతుంటే ఆ తల్లిదండ్రులు కన్ను ఆర్పకుండా తన కుమారుడు చెప్పేదంతా వింటారు. ఇక తల్లి, నానా ఎప్పుడు భోజనం చేశావో, ఎన్ని సంవత్సరాలైంది నాన్న నా చేతో నీకు అన్నం పెట్టి అని ఆ తల్లి అన్నం తీసుకొచ్చి అన్నము ముద్దలు ఆ కుమారుడికి తినిపిస్తూ కళ్ళ నీళ్ళలా కారిపోతూ ఉంటాయి. ఆ తల్లికి పట్టరాని సంతోషంతో ఆనంద బాష్పాలు అలా రాలిపోతూ ఉంటాయి. ఇక అలా ఆ ముచ్చట ఈ ముచ్చట అలా మాట్లాడుకుంటూ ఆ రోజంతా వాళ్ళు నిద్రపోకుండా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మరుసటి రోజు రైతు వ్యాపారి వద్దకు వెళ్లి, నా కుమారుడు వచ్చాడు, నేను ఇలా నా కుమారుని వద్దకు వెళ్తాను అని చెప్పేసి ఆ వ్యాపారి వద్ద పర్మిషన్ తీసుకొని ఇక తన కొడుకుతో ఒక ఇల్లు చేరుకొని ఆ కుటుంబం అంతా సంతోషంగా కలిసి ఉంటారు. ఏది జరిగినా మన మంచికే నాయన. ఒకప్పుడు ఇల్లు వాకిలి అన్ని పొడగొట్టుకొని సర్వస్వం తన కొడుకును కూడా పొడగొట్టుకొని ఆ రైతు తర్వాత ఆ కష్టాల పాలు అయ్యి చివరికి సుఖం దక్కింది. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. కష్టంలో ఉన్నప్పుడు ధైర్యం తెచ్చుకొని ఆ కష్టాన్ని అధిగమిస్తే తర్వాత వచ్చేది సుఖమే నాయన అని సాధువు అతనికి చెప్తూ ఉంటాడు. ఇలా సాధువు ఈ కథ గురించి ఆ యువకుడికి చెబుతూ ప్రస్తుతం వచ్చే కష్టాల గురించి చూసి భయపడుతూ ఉంటారు. ఇప్పుడు వచ్చే కష్టాలు భవిష్యత్తులో మనకి ఎంతో ఉపయోగపడతాయని తెలుసుకోలేకపోతారు. ధర్మాన్ని నమ్ముకొని న్యాయంగా ఉన్న ప్రతి ఒక్కరికి చెడు జరగదండి. ఇప్పుడు చెడు జరిగినా అది భవిష్యత్తులో మన మంచికే అవుతుంది. ఈ రోజు వచ్చిన కష్టం రేపు ఉండదు. కష్టాలనేవి కలకాలం ఉండవు.
కష్టాలనేవి రేయి పగలులాగా, రాత్రి ఎలా చీకటిగా ఉంటుందో, ఇబ్బందిగా ఉంటుందో అలాగే కష్టం ఉంటుంది. రాత్రి అయిపోగానే మళ్ళీ పగలు వస్తుంది కదండి, వెలుతురు వస్తుంది. అలాగే కష్టం తర్వాత తప్పకుండా సుఖం ఉంటుంది. కష్టం సుఖం అనేవి రేయి పగలులాగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. కష్టం వచ్చిందని బాధపడకూడదు, సుఖం వచ్చిందని పొంగిపోకూడదు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ కంట్రోల్ గా మనం లైఫ్ లీడ్ చేస్తేనే హ్యాపీగా ఉంటామని ఆ సాధువు ఆ వ్యక్తికి వివరిస్తాడు. కష్టాలు వచ్చాయి కదా అని తప్పుడు నిర్ణయాలు తీసుకొని మనము ఎలాంటి పనులు చేసినా మన జీవితం అస్తవ్యస్తంగా మారిపోతుంది. ప్రతి ఒక్కరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కష్టాలనేవి కలకాలం మనతో ఉండవు. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. అప్పటి వరకు మన పని మనం చేస్తూ ఓపికగా అలా నిరీక్షిస్తూ ఉండాలి. ఇదంతా విన్న ఆ యువకుడు, మహాత్మా మీరు చెప్తే వినడానికి బాగానే ఉంది, కానీ నాకిప్పుడు ఏం మిగిలింది? నా సర్వస్వం నేను కోల్పోయాను. నా పిల్లల దగ్గరికి ఎలా వెళ్ళాలి? మళ్ళీ నా జీవితాన్ని ఎలా పునఃప్రారంభించాలి? మళ్ళీ నేను ఇల్లు కట్టుకోవాలన్న కోరిక నా జీవితంలో నెరవేరుతుందా? ఇంతటి నష్టం జరిగింది నాకు, నేను ఈ నష్టం నుంచి ఎలా తిరిగి గట్టెక్కాలి? నాకేమీ అర్థం కావటం లేదు అని అంటాడు ఆ యువకుడు సాధువుతో. అప్పుడు ఆ సాధువు తన సంచిలో నుంచి ఒక విలువైన వజ్రాన్ని తీసి ఆ యువకుడికి ఇస్తాడు. నాయన, నేను సాధువును, నాకు ఈ వజ్రంతో ఎలాంటి పని లేదు, ఇది నీకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ సాధువు ఆ వజ్రాన్ని ఆ యువకుడికి ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇక ఆ యువకుడు, ఆ సాధువు చెప్పిందంతా నిజమే, ఏదైనా మన మంచికే జరుగుతుంది. నా ధనము అలా పోకపోతే నేను ఇలా వచ్చేవాడిని కాదు, ఇలా రాకపోతే ఆ సాధువు కలిసేవాడు కాదు. ఆ సాధువు కలిశాడు కాబట్టే ఇప్పుడు నాకు కోట్ల విలువైన ఈ వజ్రం లభించింది. ఒకటి మనము విలువైన వస్తువు పోడగొట్టుకున్నామంటే అంతకంటే విలువైన వస్తువు భగవంతుడు ఏదో మనకిస్తున్నాడు అని మనము వస్తువు కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఈ పోయిన వస్తువు గురించే జీవితం అంతా బాధపడుతూ ఉండకూడదు అని ఆ యువకుడు తనలో తాను అనుకుంటూ సంతోషంగా ఇంటికి వెళ్లిపోతాడు. ఇక మరునాడు అతను నగరానికి వెళ్లి ఆ వజ్రాన్ని అమ్ముకొని వచ్చిన ధనంతో ఒక పెద్ద భవనాన్ని నిర్మించుకొని తనకు అవసరమైన అన్నిటినీ సమకూర్చుకొని తన జీవితాంతం తన భార్య పిల్లలతో సంతోషంగా ఉంటాడు. చూసారా ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా మనకి ఏం తెలిసింది? ఏది జరిగినా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే. రాత్రి పగల్లాగా కష్ట సుఖాలను మనం స్వీకరిస్తూ ముందుకు కొనసాగుతూనే ఉండాలి. ధర్మంగా, న్యాయబద్ధంగా మనం మన జీవితాన్ని కొనసాగించినప్పుడు ఎలాంటి పెద్ద పెద్ద అడ్డంకులు రావని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి. కష్టం వచ్చింది కదా అని అధైర్యపడకుండా ధైర్యంగా ఆ కష్టాన్ని ఎదుర్కొని ఉన్నవాడే ఆనందంగా జీవించగలడు. ఏమంటారు ఫ్రెండ్స్? ఈ కథ విన్నాక మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఉంటానండి, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.